రాజేంద్ర ప్రసాద్ గారి మీ కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ ఆ రోజుల్లో. సో ఆయన పాత్ర మీ కెరియర్లో ఎలా ఉండేది? అంటే ఆయన ఒక సీనియర్ యాక్టరు. యాజ్ ఆర్టిస్ట్గా ఆయన నేను ఎప్పుడు కూడా నేనేంట్లేండి చాలామంది నేను ఎప్పుడు యాజ్ ఆర్టిస్ట్గా ఆయన ఏమంటానంటే ఆయన ఒక మండుతున్న కట్టె. మండుతున్న కట్టెలోకి మనం సంక్రాంతి భోగి పండుగలప్పుడు చూస్తాం, పచ్చి కట్టెలు తీసుకొచ్చి అందులో వేస్తే అవి కూడా మండుతాయి. అవును. యాక్టింగ్ రాని వాడిని కూడా ఆయన పక్కన నిలబెడితే యాక్టింగ్ వస్తుంది. అంతేనా? అండ్ ఇంకొకటి ఆయనలో గ్రేట్నెస్ ఏంటంటే ప్రతి దాంట్లో హీ విల్ ఇన్వాల్వ్డ్. అవతల తిట్టుకున్నా పర్వాలేదు, అవతల నసుకున్నా పర్వాలేదు, డైరెక్టర్ ఏమనుకున్నా పర్వాలేదు, కో ఆర్టిస్టులు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ అన్నీ తానైపోతాడు. ఈ సెట్ కానీ నా క్యారెక్టర్ చేయించడం కానీ అంటే తను ఏంటంటే అంత బాగుంటేనే కదా సినిమా సక్సెస్ అనే స్వభావం ఉన్న వ్యక్తి. అండ్ మంచి మన భారతదేశం కానీ మన ఇండియా కానీ ఎక్కడున్నా కూడా నవ్వుల రాజేంద్రుడు అంటే ఆయన కడుపులో లైఫ్లో ఎంత దుఃఖం ఉన్నా కూడా అండ్ ఆయన యాజ్ ఆర్టిస్ట్గా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. మొన్న పాపం వాళ్ళ ఇంట్లో విషాదం. ఎస్ అండి, ఎస్. చాలా అసలు నేనైతే ఆ స్థితిలో కూడాను అందరూ ఏడుస్తున్నారు, శోకాలు పెడుతున్నారు, కానీ ఒక్కగాను ఒక్క కూతురు ఆయన గుండెల్లో ఎంత భారం ఉంటుంది. మహానటిలో చేసింది ఆ పాప. ఇంకొకటి ఏంటంటే లక్కీ, మా బాబు పేరు కిరణ్ కాంత్. సో పెళ్లి పుస్తకంలో నేను ఆయన్ని కేకే అంటాను. సో కేకే అలానే నన్ను అమ్ముకుట్టి ఆ మూవీలో, మా పాపని తెలియకుండా మేము అమ్ముకుట్టి అమ్ముకుట్టి అని పిలుస్తాము. అండ్ ఇప్పుడు మహానటిలో ఆ పాప చేసింది కదా చిన్న సావిత్రి, నాకు కూతురుగా చేసింది. అవును, అది తనకి ఫస్ట్ మూవీ. అది ఎన్ని కలిసి వచ్చే చూడండి ఎలా అంటే ఒక థ్రెడ్ ఉన్నట్టుంది ఆల్మోస్ట్. పెళ్లి పుస్తకం అవకాశం మీకు దివ్యవాణి గారు ఎలా వచ్చింది మీకు? అది ఇట్స్ అఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టమైన సినిమా, బికాస్ మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ తీసిన వెంకటరమణ గారు. ఇప్పటికీ స్వప్న గారు చాలామంది నాతో, నా ముందు ఆర్టిస్టులు, నా తర్వాత ఆర్టిస్టులు, నాతో ఆర్టిస్టులు మీరేం సినిమాలు చేశారంటే పేర్లు చెప్పుకోవాలి, తడుముకోవాలి. ఆ హీరోలతో ఎంతో స్ట్రగుల్ అయ్యి ఏమేమో పణంగా పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో చేశారు. కానీ దేవుడి దయ, బాపు రమణ గారు దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం, పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి, ఆ తర్వాతే రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. అవునవును, ఎందుకంటే నేను కొత్త అలా చేయటానికి. అండ్ అది అసలు నేనైతే సినిమా ఇండస్ట్రీలో అలసిపోయి నేను సినిమా ఇండస్ట్రీకి సెట్గానేమో నిజంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని అంట్లు తోముకుంటాను, ఏదో ఒకటి చేసుకుంటా ఉండొచ్చు. మా బాగుండేవాడు, మా అత్తయ్య గారు అబ్బాయి, మా అత్తయ్య గారు అబ్బాయి నేను పెళ్లి చేసేసుకుంటాను, నన్ను పంపించేయండి అన్న టైంలో బాపు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇట్లా బాపు గారు చూస్తారంటే ఈయన కూడా అంతే, అందరూ డైరెక్టర్ లాగానే ఉంటారు, వేవేవో మాట్లాడతారు, నేను అలా ఉండను అంటాను. ఇంటికి వచ్చినాక మా అమ్మ ఇండైరెక్ట్గా తిడుతుంది, డైరెక్ట్గా తిడితే మళ్ళీ నన్ను భరించలేరు ఎవరు, ఇండైరెక్ట్గా తిడుతుంది. నేను ఇంకా ఏడ్చుకుంటా చీదుకుంటా ఉంటాను, నన్ను పంపించండి నేను మళ్ళీ చదువుకుంటాను అంటాను. ఇది కూడా అంతేలే అని చెప్పని తలకు బాగా నూనె పెట్టుకున్నాను. అప్పుడు చీర కట్టాలంటే మమ్మీనే కట్టేవాళ్ళు, నాకు అంత కట్టుకోవటం రాదనమాట. సో బాపు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తలకి లక్ ఏంటంటే ఆ రోజు తలస్నానం చేయలేదు, తలకు నూనె పెట్టుకున్నాను. ఆ హోమ్లీ కావాలనేది నాకు తెలీదు. మీకు ఇక మీరు మన రమణ గారి ఫ్యామిలీ అని అంటే మీకు తెలుసు కదా, బాపు గారి రూమ్ పైన పెద్ద రూమ్, అన్ని పుస్తకాలు, చిన్న ఆయనగా ఆయన కూర్చొని బొమ్మలు గీసుకుంటున్నారు. మన రమణ గారు ఉన్నారు కదా, రమణ గారు తీసుకెళ్లారు. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అండి దివ్యవాణి గారు అనగానే చూశారు బాపు గారు, నమస్కారం అండి అని కూర్చున్నాను నేను. ఇది జుట్టు మీ సొంత జుట్టండి అని అన్నారు. అవును సార్ అన్నాను. ఇట్లానే ఉండాలి మూవీలో అన్నారు. సరేనండి అని, ఎందుకంటే నేను ఓకే అవననేది నాకు లోపల ఒక అభిప్రాయం. బట్ నాకు అప్పుడు బాపు గారి విలువ నాకు నిజంగా తెలియదండి. బాపు గారు ఎంత గొప్ప మనిషి, ఎందుకంటే నేను సినిమాలు చూసేదాన్ని కాదు. ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే ఒక సినిమా, అది కూడా అప్పుడు మనకు తెలిసిన హీరోలు ఎవరు, శోభన్ బాబు, కృష్ణ. మా అన్నయ్య ఏమో కృష్ణ ఫ్యాన్స్, మేమేమో శోభన్ బాబు ఫ్యాన్స్. ఈ రెండు సినిమాలు అంటేనే ఇంట్లో అడుక్కుంటే కానీ పంపించండు మా నాన్నగారు. అట్లా నేను పెరిగిన దాన్ని లోతుగా సినిమా ఏంటి, పరిజ్ఞానం ఏంటండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు, మేము ఏంటి డబ్బింగ్ 75 పైసలకు చెప్పాము, అన్నం లేకుండా ఉన్నాము, దీని మీద కసితో వచ్చాము, సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఇప్పుడున్న మెగాస్టార్లు కానీ. నాకు అట్లంతా నేను రాలేదు, తేపడ్డాను కాబట్టి నాకు అసలు సినిమాలు ఇవన్నీ తెలియదు అనమాట. సో బాపు గారి విలువ తెలియకుండా అప్పుడు ఆయన ఏమడిగారంటే, మా అమ్మగారు అన్నారు, మిస్సమ్మ సినిమా చూసావమ్మ అన్నారు. నిజంగా పాత సినిమాలు ఏం చూస్తాం, ఈ ట్రెండ్లో పెరిగిన వాళ్ళం
మా అమ్మ ఇంకా చూస్తే ఇట్లా అన్నారు అమ్మ, అంటే చూశానని చెప్పానంటే చూశాను సార్ అన్న, నిజంగా నేను మిస్ అవ్వ చూడలేదు, అబద్ధం ప్రామిస్ అబద్ధం ఓకే, అవును, అంతే చెప్పాను. కదా. లేకపోతే ఇంటికి వెళ్ళినాక మొట్టికాయలు పడతాయి, పప్పు గుత్తికారుతో డబ్బులు పడతాయి, ఎవరు పడతారు ఎవరు చూసి చూశాను సార్ అని, కానీ సేమ్ అందులో క్యారెక్టరే మీది అని అన్నారు. అలాగే సార్ అన్నాను, నీకు కాళ్ళు చూపి అమ్మ అన్నారు. మా అమ్మాయికి ఇలా చూసారు, మా అమ్మగారు పాప ఆమె భయపడతాయి, ఈ అవకాశం అన్నా మా అమ్మాయికి రావాలి, ఏదో ఒకటి మా అమ్మాయి ద్వారా మేము ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కాళ్ళు చూపించాను. ఎందుకంటే ఆ మూవీలో ఎక్కువ కాళ్ళకి షార్ట్స్ ఉంటాయండి. మహానుభావులు. నా స్టోరీ నాకు మిస్సమ్మ సినిమా మళ్ళీ చూడమ్మా అని అన్నారు. అలాగే సార్ అని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయాను. టక్ 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 అగ్రిమెంటు, డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి. 45 days కంటిన్యూస్గా షూటింగ్. అమ్మ అన్ని మాట్లాడేశారు, డబ్బులు ఏమిటి అసలు, ఎన్ని రోజులు, రమణ గారు ఉన్నారు, మన మేనేజర్ రమణ గారు, ఇప్పటికే ఆయనే ఉన్నారు. శ్రీరమణ గారు అంతా మమ్మీ మాట్లాడుకున్నారు. శ్రీరమణ గారు అంటే పెద్దవారు? నో ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు. శ్రీరమణ గారు ఈజ్ ద ఇంకా పర్మనెంట్ కుటుంబ సభ్యులు. అవును, ఆయన అదే శ్రీరమణ గారు అంటే ఆయనే కదా అంటే శ్రీరమణ గారు అంతా మాకు మమ్మీతో మాట్లాడారండి. నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతి, ఈనాడు, బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చింది. ఫస్ట్ ఫోన్ మా ఇంటికి వచ్చింది. అప్పుడే మారిందా మీ పేరు? దివ్యవాణి అప్పుడు మారలేదు కదా, అంతకు ముందే ముందే మారిపోయింది. అంటే నాకు ఫస్ట్ నేను చేసినప్పుడు డాన్స్ రాజా డాన్స్ అని చేశాను. అనుకోకుండా మొన్న వినోద్ రాజా అని బెంగళూరు ఒక ప్రైవేట్ మీటింగ్ వెళ్ళినప్పుడు కలిసానండి. దాంట్లో అప్పట్లో చిరంజీవి గారు సిడీ తెప్పించుకొని చూసారు అబ్బాయి డాన్స్కి. లీలావతి గారి కొడుకు కన్నడ రాజ్ కుమార్ గారు. సో ఆ టైంలో నాకు దివ్య అని పేరు పెట్టింది ద్వారకేష్ గారు. ఆయన భవ్య అని ఒక అమ్మాయిని పరిచయం చేశారు. సో దివ్య అని ఆయన పెట్టారు. మమ్మీకి వాణి అంటే ఇష్టం, దివ్యవాణి అలా అయిపోయింది. సో బాపు గారు ఇక దివ్యవాణి గారు ఫస్ట్ మా ఇంటికి వచ్చిన కాలు దాసనారాయణరావు గారు. మీరు ఒక మాట అన్నారు, అంతకు ముందు మీరు చాలా విసిగిపోయారు, బాపు గారు అవకాశం కూడా అలాగే అవుతుందిలే అనుకున్నారు. చాలా అయ్యాయి ఆడిషన్స్, అంటే ఏమయ్యేది ఆడిషన్లో? మీరు సెట్ అయ్యేవారు కదా వాళ్ళ క్యారెక్టర్కి, లేకపోతే ఎలా? అంటే దానికి ముందు దాసనారాయణరావు గారిది అభిసారిక అని ఒక మూవీ వచ్చిందండి. అప్పుడు మేము పద్మాంటి దగ్గరికి వెళ్ళి, మమ్మీ తెనాలి మాకు తెలిసిన ఒక మమ్మీ వాళ్ళ క్లాస్మేట్ పద్మాంటికి మంచి క్లోజ్, మంచి వాళ్ళండి తెనాలి పిల్లలు, చాలా వాళ్ళు కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో అని అంటే పద్మాంటి రిఫర్ చేసి దాసరి అంకుల్ దగ్గరికి వెళ్ళాను. సవేరా హోటల్లో అప్పుడు వీళ్ళకి పాముగురు వీటిల్లో జరుగుతూ ఉండే స్టోరీ డిస్కషన్స్ అవన్నీ. ఏం చేస్తారు, మాట్లాడేవాళ్ళు, కింద నుంచి పెద్ద చూసారు, ఒడ్డు పొడుగు బాగుంది అమ్మాయి అనేవాళ్ళు, స్టోరీ మంచి క్యారెక్టర్ అండి అనేవాళ్ళు, కొంచెం మీరు బయట కూర్చోండి అమ్మాయితో మాట్లాడతాం అనేవాళ్ళు. మా అమ్మాయికి ఇటు చూసేదాన్ని నేను, ఇంకంతే. ఇంక మా అమ్మగారు బయటకు వెళ్తాను అని అంటే అల్లిచ్చేదాన్ని కాదు. సో ఆ లోపల వాళ్ళ భావన ఏంటనే అర్థమయ్యి అర్థం కాని వయసు నాది అప్పుడు. సో అలా ఇక మా అమ్మగారు నన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదు. మొన్న కూడా చౌదరి గారు అని చెప్పని ఒక ఆయన ప్రొడ్యూసర్ కలిసారండి. అప్పుడు అర్జున్ సర్జాతో ఒక మూవీ చేయాల్సింది, శారదాంటి మెయిన్ క్యారెక్టర్. అందులో అంతా డేట్స్ వరకు వచ్చింది, అంతా ఓకే అన్నారు, క్యారెక్టర్ మిస్ అయిపోయింది. కాదు అంటే అంత ఓపెన్గా మిస్బిహేవ్ చేసేవారా? నా దగ్గర మిస్బిహేవ్ చేసి నా దగ్గర బతికి బట్ట కడతాడండి వాడు ఎవడైనా. అదే అందుకని అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు జీలో అప్పుడు ఉండేది. అదే మీరు బోల్డ్ గా కనిపిస్తున్నారు చాలా, బట్ ఎలా మీకు అర్థమైపోయేది వాళ్ళ మనసులో ఏమిటని? అంటే మా మమ్మీతో మాట్లాడేవాళ్ళు. మమ్మీ అమ్మాయి చిన్నపిల్లండి, తను ఫ్రెండ్లీగా మంచి ఆర్టిస్ట్ అండి, మా అమ్మాయిలో టాలెంట్ ఉందండి అని అలా అనేవాళ్ళు. ఇంటికి వచ్చినాక డిస్కషన్ జరుగుతుంది కదా. నన్ను బాగా రెచ్చగొట్టేది మా అక్క అయితే, చూడు నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ అమ్మాయి చేసింది చూసుకోండి, నా చేసుకొని నాకేంది, నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ పోయిందని ఏడ్చింది లేదండి. ఈవెన్ దో మిస్టర్ బెళ్ళానికి కూడా బాపు గారు, రమణన్ల గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పుడు ఒక మనసు ఉంది, మన ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ అనేది ఉంటుంది. ఈవెన్ ఆమెనికి కూడాను వాళ్ళ గుండె మీద చేసుకుంటే మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ ఈ క్యారెక్టర్ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పని ఎంత ప్రయత్నం చేశారు. నేను ఆయనకి సారీ కూడా చెప్పాను, రాజేంద్ర ప్రసాద్ నా భవిష్యత్తును గురించి జరిగిన విషయాలన్నీ ఆయనకి చెప్పాము, ఏం లేదు ప్రాబ్లం. ఆయన వేరే ఆలోచనలో ఉండేవాళ్ళు, మేము అది అంటే ఇప్పుడు అప్రమత్వం, ఈజ్ గుడ్ ఆర్టిస్ట్ కానీ ఆ క్యారెక్టరు నాకు ఆమెని ఒకరోజు ఫ్లైట్లో కలిసినప్పుడు నాతో చెప్పింది, దివ్యవాణి గారు ఒక 1000 సార్లు నాకు ఆ డెక్లో, అప్పుడు సీడీలు డెక్లు ఉండేవి, చూపించి ఇలానే కావాలని చెప్పేవాళ్ళు. మరి ఎందుకు మిస్ అయిపోయారు మీరు? చేయలేదు, ఒప్పుకోలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆయన ప్రొడ్యూసర్ ఆయన చేత పార్థసారథి గారు సంథింగ్ ఏదో పేరు ఉంది. సో అలా. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ టఫ్ ప్లేస్ కదా దివ్యవాణి గారు. టఫ్ ప్లేస్ లేనిది ఏదో చెప్పండి స్వప్న గారు. అలా కాదు, రిలేటివ్లీ నేను మీరు అన్నది రైటే, అన్ని ప్లేసెస్ లో టఫ్ ప్లేసే. మన ఇంటికి